జనరల్ మ్యాథమెటిక్స్ క్లాస్ 5. ఈ క్లాస్ 5లో భాగంగా ఇప్పుడు మనం ఫార్ములాస్ చూద్దాం. సూత్రాలు. ఈ నెంబర్ సిస్టంలో ఫార్ములాస్ మీద చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఇవి మనకి 7th క్లాస్ నుంచి 7th, 8th, 9th, 10thలో ఈ ఫార్ములాస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనది ఎస్ఎస్సి స్టాండర్డే కాబట్టి మనం 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉన్న వాటిని కూడా నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి మీకు ఏ పరంగా వేరే ఏ క్లాసు ఏం అవసరం లేకుండా ఈ ఒక్క అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దీంట్లో క్లాసులు వింటే మీరు జనరల్ మ్యాథమెటిక్స్లో ఈజీగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలరు. ఇప్పుడు ఫార్ములాస్లో ఫస్ట్ ఫార్ములా a+b² a+b² ఈక్వల్ ఫార్ములా a² + 2ab + b². మనం ఈ ఫార్ములా మామూలు చదువుకుంటే సరిపోతుంది. లేకపోతే దీన్ని రాసేటప్పుడు a+b × a+b ఇలా కూడా రాయొచ్చు అనమాట. a+b × a+b ఎలా వచ్చిందో తెలుసుకుంటే a × a a² అవుతుంది, ప్లస్ a × b ab అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ b × a ba అవుతుంది, ప్లస్ b × b b² అవుతుంది. ab అన్నా ba అన్నా ఒకటే కాబట్టి ఇక్కడ 2ab అవుతుంది. అదే ఇక్కడ a² అంటే a², ab + ab 2ab + b². ఇది ఫార్ములా ఎలా వచ్చింది. ఒకవేళ ఫార్ములా గుర్తులేకపోయినా a+b² అంటే a+b × a+b రాసుకోండి. దీన్ని మల్టిప్లికేషన్ చేయండి, ఆటోమేటిక్గా ఫార్ములా వచ్చేస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ a² ముందు ప్లస్, b² ముందు ప్లస్ రెండింటికి ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న టర్మ్ ముందు ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. ఈ రెండింటికి మనం అంటే చిన్న లాజిక్ అది. a+b² అంటే ఇక్కడ + 2ab వస్తుంది. a - b² అంటే మాత్రం a² - 2ab + b² వస్తుంది. ఫస్ట్ దానికి ముందు ఏమీ లేకపోయినా ప్లస్ ఉన్నట్టు లెక్క. ఇది +a², ఇది +b². ఇక్కడ కూడా +a² + b². a+b² అంటే ఇక్కడ + 2ab అవుతుంది. a - b² కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ సంఖ్య ముందు మైనస్ వస్తుంది. అంటే a - b² ఇక్కడ కూడా a - b × a - b అని రాసుకొని చేస్తే -ab - ba ఇక్కడ -2ab అవుతుంది. ఈ a² + b² అంతే ఉంటుంది, -2ab ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా a² - b² అంటే a + b × a - b. a × a వస్తుంది. నెక్స్ట్ a × -b -ab వస్తుంది. b × a + ba వస్తుంది. b × -b -b² వస్తుంది. అంటే ఇక్కడ +ab - ab క్యాన్సిల్ అయింది. a² - b² అనేది ఫార్ములా. అంటే a + b × a - b చేస్తే a² - b² వస్తుంది. ఈ విధంగా సరే అన్ని ఫార్ములాలు ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకైనా మంచిది. ఒకవేళ మీకు ఫార్ములా గుర్తు రాకపోయినా వాటిని ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేసుకున్న ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ a + b² + a - b² అంటే ఈ ఫస్ట్ ఈ రెండింటిని కూడితే ఇది వస్తుంది. ఇది డైరెక్ట్ మన ఫార్ములా గుర్తు లేకపోయినా a + b² అంటే మనం ఇక్కడ a² + 2ab + b² ప్లస్ a - b² అంటే a² - 2ab + b². ఈ రెండింటిని కూడాలి ప్లస్ కాబట్టి. కూడితే +2ab - 2ab క్యాన్సిల్ అయింది. a² + a² 2a², b² + b² 2b² అవుతుంది. ఈ రెండింటిలో 2 అనేది బయట కామన్ తీస్తే 2 × a² + b². ఈ విధంగా రాసుకొనైనా ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ రాసుకొనైనా చేయొచ్చు. దీన్ని గుర్తుంచుకోకపోయినా ఏం కాదు, ఆ విధంగా చేయొచ్చు. ఇదే విధంగా సేమ్ అదే ఫార్ములా ఇక్కడ మనం ప్లస్ చేసాము, ఇప్పుడు మైనస్ చేస్తున్నాం. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే 4ab అవుతుంది. +a² - a² క్యాన్సిల్ అవుతుంది, +b² - b² క్యాన్సిల్ అవుతుంది, +2ab + 2ab 4ab అవుతుంది. ఈ విధంగా a + b² a - b² a² - b² a + b² a - b² ఫార్ములాస్ మనం ఈ విధంగా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా a + b + c² దీనికి ఫస్ట్ a² రాయాలి, +b² రాయాలి, +c² రాయాలి. అన్నిటికీ ముందు 2 పెట్టి ఒకసారి ab తీసుకోవాలి 2ab, ఒకసారి bc తీసుకోవాలి, ఈ 2 తీసుకొని bc తీసుకోవాలి 2bc, ప్లస్ ఒకసారి 2ca. ఇది కూడా ఈజీగా ఫార్ములా గుర్తుంచుకోవచ్చు. లేకపోతే a + b + c × a + b + c అట్లా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా a + b³ a + b³ ఫస్ట్ a³ వస్తుంది, లాస్ట్ టర్మ్ b³ వస్తుంది. a³ + b³ వస్తుంది. ఇక్కడ 3ab × ఈ a + b రాస్తే సరిపోతుంది.
ఒకవేళ మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి కూడా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అంటే ఫస్ట్ ఏ క్యూబ్ రాయండి, లాస్ట్కి బి క్యూబ్ రాయండి, ఈ 3ab ఒకసారి మల్టిప్లికేషన్ చేసేసి ఏబీని ఈ బ్రాకెట్లో ఉన్న ఏ ప్లస్ బి రాయండి. దీన్ని ఇంకా చేస్తే ఏ క్యూబ్ ప్లస్ 3a² బి అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3a² బి అవుతుంది ప్లస్ 3ab² అవుతుంది ప్లస్ బి క్యూబ్, ఇలా కూడా రాయొచ్చు. అంటే దీన్ని డివైడ్ చేస్తే అంటే విడిగా చేస్తే ఆ ఫార్ములా వస్తుంది. ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ రావాలి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కావాలంటే ఈ ఫార్ములా నుంచి అయితే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఉంచేసి ఈ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఇటు తీసుకొస్తే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. అలా ఫార్ములా చేయొచ్చు. లేకపోతే ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ముందు ఈ ఏ ప్లస్ బి రాసి a² మైనస్ ab ప్లస్ b² ఇది ఫార్ములా. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కావాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇందాక ఇక్కడ ప్లస్ వచ్చింది, నెక్స్ట్ దాంట్లో మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, దీంట్లో ప్లస్ వస్తుంది. అంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఈ రెండింటికి రిలేషన్ అన్నమాట. ఇక్కడ ఈ రెండింటికి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ కూడా అనమాట. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా. ఇంతవరకు మామూలుగా ఇవి యాక్చువల్గా ఏంటంటే 7th క్లాస్లో ఉన్నటువంటి ఫార్ములాస్ ఇవన్నీ. కాబట్టి టెక్స్ట్ బుక్ ప్రకారం 6 నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని బుక్స్ కూడా తిరిగేసి నెంబర్ సిస్టమ్స్ అనే దాంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది అన్ని టాపిక్స్ నేను కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోసారి వచ్చినట్టు ఇక్కడ సిగ్మా ఎన్ అంటారు దీన్ని. అంటే ఎన్ సహజ సంఖ్యల మొత్తము. ఎన్ అనేది మనం న్యాచురల్ నెంబర్ తీసుకుంటాం. ఎన్ అనేది మనం న్యాచురల్ నెంబర్. ఎన్ బిలాంగ్స్ టు స్మాల్ ఎన్ అనేది క్యాపిటల్ ఎన్కి చెందుతుంది. అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 ప్లస్ సో ఆన్. అంటే ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటంటే దాన్నే మనం సిగ్మా ఎన్ అంటాం. దీని ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఇది ఫార్ములా. ఇప్పుడు సపోజ్ ఒక 5 సహజ సంఖ్యల మొత్తము అంటే ఎన్ ప్లేస్లో 5 తీసుకోవాలి. 5 ఇంటూ 5 ప్లస్ 1/2 అవుతుంది. తర్వాత దీని మీద ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఫార్ములా సిగ్మా ఎన్ అంటే ఎన్ సహజ సంఖ్యల మొత్తము, అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి మొత్తము ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఫార్ములా. నెక్స్ట్ ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తము. వర్గం అంటే స్క్వేర్, 1² ఇవే ఉంటాయి. స్క్వేర్ 1² 2² 3² ప్లస్ సో ఆన్ n². దీన్ని సిగ్మా n² అంటాం మనం ఇక్కడ. ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం. దీని ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 ఇది ఫార్ములా. ఇప్పుడు 5 సహజ సంఖ్యల వర్గాల మొత్తము అంటే ఎన్ ప్లేస్లో 5 తీసుకోవాలా. 5 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ 5 2 10 ప్లస్ 1/2 చేస్తే మనకి 5 సహజ సంఖ్యల వర్గాల మొత్తం వస్తుంది. ఎన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఎన్ని సహజ సంఖ్యల అంటే ఎన్ ప్లేస్లో ఆ నెంబర్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ మూడోది ఎన్ సహజ సంఖ్యల వర్గాల ఇక్కడ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఘనాల మొత్తము. ఘనం అంటే క్యూబ్ అంటారు. ఇక్కడ సిగ్మా ఎన్ క్యూబ్. సిగ్మా ఎన్ క్యూబ్ మనం దీని సిగ్మా ఎన్ క్యూబ్ని ఏమంటాం అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 1 ఎన్ క్యూబ్. ఎన్ క్యూబ్ సహజ సంఖ్యల గణాల మొత్తము. ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తం అంటే సిగ్మా ఎన్ క్యూబ్. దీన్ని n² ఇంటూ n ప్లస్ 1/4 అని రాస్తాం ఆన్సర్. ఇది ఎన్ సహజ సంఖ్యల ఘనాల మొత్తము. ఇంకోటి మనకి డివిజన్ అల్గారిథం థియరం ఉంది. దీంట్లో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. విభాజ్యము ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. ఇది విభాజ్యము. డివిడెండ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము. డివైజర్ అంటే విభాజకము, దేంతో భాగాహారం చేస్తామో అది. కోషియంట్ అంటే భాగఫలము. అంటే ఈ డివైజర్ కోషియంట్ అంటే ఏంటంటే మనము భాగాహారం చేసేటప్పుడు ఈ మధ్యలో ఉన్నది విభాజ్యం అవుతుంది. ఇది ఇక విభాజకము ఇంటూ భాగఫలం అంటే ఈ చెవులో ఉన్నది ఇంటూ ఈ చెవులో ఉన్నది. ఈ రెండు చెవుల్లో ఉన్న వాటిని మనం మల్టిప్లై చేయాలి. ఈ రెండు చెవుల్లో ఉన్న వాటిని మల్టిప్లై చేసి రిమైండర్ అంటే కింద శేషం వస్తుంది. శేషం, ఈ శేషాన్ని కూడాలి. ఇటు చివరిది ఇంటూ ఈ చెవులో ఇటు చివరిది ఇంటూ ఈ చెవులో ఇటు చివరిది. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసి కింద ఉన్న శేషాన్ని కూడితే ఈ మధ్యలో ఉన్న పదం విభాజ్యం వస్తుంది. అంటే విభాజము ఈక్వల్ టు
విభాజ్యము ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. దీన్ని ఏమంటాం అంటే మనం డివిజన్ అల్గారిథం థియరం అంటాం. డివిజన్ అల్గారిథం థియరం. విభాజ్యము అంటే ఈ మధ్యలో ఉన్నది విభాజ్యము, విభాజకము ఇంటూ భాగఫలం అంటే ఈ చెవులో ఉన్నది ఇంటూ ఈ చెవులో ఉన్నది, ఈ రెండింటిని విభాజకము ఇంటూ భాగఫలం. శేషం అంటే ఈ మధ్యలో కింద ఉండేదన్నమాట శేషము. ఈ రెండింటిని కూడి మల్టిప్లై చేసి దీన్ని కూడితే ఈ మధ్యలో ఉన్నది వస్తుంది. దీన్నే డివిజన్ అల్గారిథం థియరం అంటారు. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇప్పుడు ఇక నెక్స్ట్ శ్రేణులు. ఈ నెంబర్స్లోనే ప్రోగ్రెషన్స్ అని చెప్పి ఉన్నాయి అనమాట. ప్రోగ్రెషన్స్ శ్రేణులు ఇవి మనకి 10th క్లాస్లో ఆల్రెడీ ఉన్నాయి, మన స్టేట్ సిలబస్లో 10th క్లాస్లో ఉన్నాయి. ఈ శ్రేణులు ప్రోగ్రెషన్స్. దీనిలో చూసినంత అంకశ్రేణి. ఫస్ట్ది అంకశ్రేణి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఏపీ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఈ ఏపీ శ్రేణి ఎలా ఉంటుందంటే ఏ ప్లస్ డి అంటే దీనికి డి కలుపుతాం, మళ్ళీ దీనికి ఇంకో డి కలుపుతాం, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d ఇట్లా సో ఆర్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి అనేది లాస్ట్ పదం అవుతుంది అన్నమాట. అంటే ఏ అనేది ఫస్ట్ పదం తీసుకుంటాం. ఈ పదాంతరం డి అనేది దీనికి ఉన్న డిఫరెన్స్, ఫస్ట్ పదానికి రెండో పదానికి ఉన్న డిఫరెన్సు, లేకపోతే రెండో పదానికి మూడో పదానికి ఉన్న డిఫరెన్సు, లేకపోతే మూడో పదానికి నాలుగో పదానికి ఉన్న డిఫరెన్సు. అంటే రెండు పక్కన నెంబర్ల యొక్క డిఫరెన్స్ని మనం పదాంతరం డిగా తీసుకుంటాం. T2 - T1 అని, లేదా T3 - T2 అని, T4 - T3 అని ఈ విధంగా తీసుకోవచ్చు డి. అంటే దీంట్లో మొదటి పదం ఏమో ఏ, మొదటి పదం అనేది ఏ, పదాంతరము అనేది డి. అదే ఎన్ పదము అంటే ఎంత టర్మ్ టిఎన్ అంటారు. ఎంత టర్మ్ మనం దీన్నే చివరి పదంగా కూడా తీసుకోవచ్చు, టిఎన్ ఎల్గా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం అంకశ్రేణి ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d ప్లస్ ఏ ప్లస్ n-1 ఇంటూ డిగా తీసుకుంటే ఇది అంకశ్రేణి అవుతుంది. ఎందుకంటే ప్రతి పదానికి ఒక నిర్దిష్టమైన సంఖ్య అనేది తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. ఆ విధంగా ఉంటేనే మనం అంకశ్రేణి అంటాం. ఇప్పుడు దీంట్లో ఎన్నో పదం కనుక్కుందాం. ఎన్నవ పదము ఫార్ములా అంటే ఎంత టర్మ్ టిఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. అదేవిధంగా ఎన్ పదాల మొత్తము అని అనుకో, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, ఎన్ పదాల మొత్తము ఏంటిగా అంటే దీని ఫార్ములా ఏంటంటే దీనికి 2 రకాల ఫార్ములాలు ఉన్నాయి. లాస్ట్ పదం అనేది చివరి పదం అనేది మనకు తెలిసినట్టయితే, ఫస్ట్ పదము అనేది చివరి పదము అనే ఈ 2 పదాలు తెలిసినట్టయితే ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఈ ఫార్ములా వాడచ్చు. ఫస్ట్ పదము చివరి లేదా ఆఖరి పదము తెలిస్తే n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఫార్ములా ద్వారా n పదాల మొత్తం కనుక్కోవచ్చు. మనకి ఒకవేళ చివరి పదం అనేది తెలియకపోతే అప్పుడు దీని ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి ఈ ఫార్ములా వాడవచ్చు. చివరి పదం తెలిస్తే, చివరి పదం ఎంత టర్మ్ ఎల్ అని అనుకుంటే తెలిస్తే n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఫార్ములా వాడచ్చు. ఈ చివరి పదం అనేది మనకు తెలియదు, ఇట్లా శ్రేణి ఇచ్చేసి సోవాన్ అని చెప్పి వదిలిపెడతారు. అప్పుడు n పదాల మొత్తం కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా వాడలేము, ఎందుకంటే చివరి పదం తెలియదు కాబట్టి. అప్పుడు ఈ ఫార్ములా వాడాలి, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి అనే ఫార్ములా వాడాలి. ఇది అంకశ్రేణి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. అదే నెక్స్ట్ది గుణశ్రేణి, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. గుణశ్రేణి జీపీ, జియోమెట్రిక్లో జీ, ప్రోగ్రెషన్లో పి, జీపీ. ఈ దీంట్లో ఇందాకేమో ప్లస్ 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 అని చేసుకుంటూ వస్తే మనకి అంకశ్రేణి అన్నాం. ఇప్పుడు ఇంటూ చేసుకుంటూ రావాలి. గుణశ్రేణి అంటే గుణకారము పేరులోనే ఉంది. ఏకి ఒక నిర్దిష్టమైన సంఖ్య ఆరు తీసుకుందాం, ఏ ఇంటూ ఆర్. మళ్ళీ దీనికి ఇంకో ఆరుతో మల్టిప్లై చేయాలి, ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ అయ్యింది. ఈ ఆర్ స్క్వేర్ని ఇంకో ఆరుతో మల్టిప్లై చేస్తే ఆరు క్యూబ్ అవుతుంది. ఇట్లా సో ఆన్ ఏఆర్ ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్. నెక్స్ట్ పదం రాస్తే ఏఆర్ పవర్ 4. ఇట్లా విధంగా పోతే లాస్ట్ పదం ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 వరకు ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇది జీపీ గుణశ్రేణి అంటారు. అంటే దీంట్లో కూడా మొదటి పదం ఏనే. మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏపీలో
ఫస్ట్ పదం ఏనా, ఇక్కడ కూడా ఏ, ఇక్కడ ఫస్ట్ పదం ఏదే. ఇక్కడ పదాంతరం అనేది తేడా అనేది డీగా తీసుకున్నాం డిఫరెన్స్. ఇక్కడే మనం ఏం తీసుకోవాలంటే రేషియో తీసుకుంటున్నాం అనమాట. ఆర్ అంటే మల్టిప్లై చేస్తున్నాం. ఏని ఆర్తో మల్టిప్లై చేస్తాం, ఏఆర్ అయింది. ఏఆర్ని మళ్ళీ ఆర్తో చేస్తాం, ఏఆర్ స్క్వేర్ అయింది. ఏఆర్ని ఆర్తో మల్టిప్లై చేస్తాం, ఏఆర్ క్యూబ్ అవుతుంది. కాబట్టి దీన్ని పదానుపాతం ఆరుగా తీసుకుంటాం. మనకి ఈ ఆరు కావాలంటే ఏం చేయాలంటే ఇందాక మనం T2 మైనస్ T1 తీసేసినాం, రెండు డిఫరెన్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేయాలంటే బై తీసుకోవాలా, రెండవ పదము బై మొదటి పదము, లేదా మూడవ పదము బై రెండవ పదము T3 బై T2, లేదా T4 బై T3. ఈ పదము బై దీని ముందు పదం తీసుకుంటే, లేదా ఈ పదము బై దీని ముందు పదము, లేదా ఈ పదము బై దీని ముందు పదం తీసుకుంటే ఈ విధంగా ఆరు వస్తుంది. అంటే మొదటి పదం ఏ, పదానుపాతం అనేది ఆరు తీసుకుంటాం. దీంట్లో ఎంత టర్మ్ కావాలి అంటే a ఇంటూ ఆర్ పవర్ n-1. ఎందుకని ఇక్కడ కూడా n-1 వచ్చింది, ఎన్నవ పదము. ఇక్కడ కూడా a ఇంటూ ఆర్ పవర్ n-1 వచ్చిందంటే ఫస్ట్ పదం మనం ఏ అనేది తీసుకుంటున్నాం, ఇక్కడ d అనేది లేదు. ఇక్కడ కూడా ఫస్ట్ పదం ఏ తీసుకుంటున్నాం, ఆర్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ పదానికి ఒకటి తగ్గిస్తే అదే లాస్ట్ పదం వస్తుంది అనమాట. అంటే a ఇంటూ ఆర్ పవర్ n-1 అనేది ఎన్నో పదం. ఎన్నో పదం అనుకోవాలంటే ఈ ఫార్ములా వాడచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక శ్రేణి ఇచ్చుకుంటూ వచ్చాడు, దీంట్లో ఐదవ పదం ఏంది అన్నాడు. అప్పుడు ఆర్ ప్లేస్లో ఇక్కడ n ప్లేస్లో 5 రాస్తే a ఇంటూ ఆర్ పవర్ 5-1 అంటే ఏఆర్ పవర్ 4 అయింది. మనకి ఏ తెలుస్తుంది దీంట్లోంచి, దీంట్లో ఆర్ కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఐదవ పదం కనుక్కోవచ్చు. అదేవిధంగా SN సమ్ ఆఫ్ n టర్మ్స్, n పదాల మొత్తం కావాలి అంటే దీంట్లో మనకి ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒకవేళ ఆర్ అనేది ఒకటి కంటే పెద్దది కావచ్చు, ఒకటి కంటే చిన్నది కావచ్చు, ఒకటి కంటే పెద్దది కావచ్చు. ఒకవేళ ఆర్ విలువ ఒకటి కంటే చిన్నది అయితే a ఇంటూ 1 - ఆర్ పవర్ n బై 1 - ఆర్ అని ఫార్ములా యూజ్ చేస్తాం. ఆర్ చిన్నది అయితే, ఇక్కడ ఆరే పెద్దదైతే ముందు ఆర్ టర్మ్ రాసిన తర్వాత 1 టర్మ్ రాస్తాం. అంటే ఇక్కడ a ఇంటూ ఆర్ పవర్ n-1 బై ఆర్ -n. ఏం లేదు తేడా, ఇది ముందుకి ఈ రెండే ప్లేసులు మారుతాయి. ఆర్ చిన్నది కాబట్టి ఆర్ తర్వాత రాస్తాం, ఇక్కడ ఆర్ పెద్దది కాబట్టి ఇక్కడ ఆర్ ముందు రాస్తాం, ఒకటి చిన్నది కాబట్టి ఒకటి తర్వాత రాస్తాం. అంటే మనకి గుణశ్రేణిలో n పదాల మొత్తము సమ్ ఆఫ్ n టర్మ్స్ కావాలంటే a ఇంటూ 1 - ఆర్ పవర్ n బై 1 - ఆర్, a ఇంటూ ఆర్ పవర్ n-1 బై ఆర్ -1. ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనము ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే చూసాం ఈ క్లాసులో, 5వ క్లాసులో. ఇక 6, 7, 8 లేదా 2 క్లాసులు లేదా 3 క్లాసులు ఈ నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి బిట్స్ అంటే ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అంటే ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, ఏ టైప్లో వస్తాయి అనేవి మొత్తం మనం నెక్స్ట్ 2-3 క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.